హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆస్కార్ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఆస్కార్ అవార్డ్స్ని ఎవరు స్థాపించారు, ఏ విభాగానికి ఆస్కార్ అవార్డు ఇస్తారు, ఆస్కార్ అవార్డ్స్ని మొదటగా ఏమని పిలిచేవారు, అలాగే మన ఇండియా తరపున ఎన్ని నామినేషన్స్ జరిగాయి, అలాగే ఎవరెవరు ఆస్కార్ అవార్డ్స్ని గెలిచారు, ఎంతమంది గెలిచారో వారందరి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డ్స్ని లూయిస్ బి మేయర్, ఎంజిఎం స్టూడియోస్ హెడ్ 1927లో ఆస్కార్ అవార్డ్స్ని అకాడమీ అవార్డ్స్గా కనుగొన్నారు. ఆస్కార్ అవార్డ్స్ని మొదటగా 1929 మే 16న మొట్టమొదటిసారిగా అందజేశారు. ఆస్కార్ అవార్డ్స్ మొదటగా అకాడమీ అవార్డ్స్ లేదా వింటేజ్ అవార్డ్స్ గా పిలిచేవారు. ఆస్కార్ అవార్డ్స్ ని ఏ విభాగానికి చెందిన వారికి ఇస్తారంటే, ఆస్కార్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం చలనచిత్ర రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ అవార్డ్. ఈ ఆస్కార్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చిలో ఇస్తారు. ఈ ఆస్కార్ అవార్డ్స్ ని అమెరికా కాలిఫోర్నియాలోని బేవరీ హిల్స్ లో అకాడమీ మోషన్ ఆఫ్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వారు అందజేస్తారు. ఆస్కార్ అవార్డు విజేతలకు ఎలాంటి నగదు బహుమతి ఉండదు, కానీ 3.5 అంగుళాల ఎత్తు, 8.5 పౌండ్ల బరువు కలిగినటువంటి ప్రతిమను అందజేస్తారు. ఈ ప్రతిమను జార్జ్ స్టాన్లీ అనే శిల్పి తయారు చేశారు. మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడు విభాగంలో ఆస్కార్ గెలిచింది ఎమిల్ జానింగ్స్. ద లాస్ట్ కమాండ్ అనే చిత్రంలో ఉత్తమ నటుడు ప్రతిభ కనబరిచినందుకు ఈయనకు ఆస్కార్ అనేది పొందారు. ఇప్పటి వరకు మన ఇండియా తరపున ఆస్కార్ అవార్డ్ కి 20 సార్లు నామినేట్ అయినప్పటికీ 10 సార్లు మాత్రమే ఆస్కార్ అవార్డ్స్ ని గెలిచారు. మొట్టమొదటిసారిగా ఫీచర్ ఫిలిం విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన భారతదేశ ఫిలిం హిందీ భాష చలనచిత్రమైనటువంటి మదర్ ఇండియా. ఈ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ ఫిలిం ఫీచర్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ కి నామినేట్ అయ్యింది. మన భారతదేశం తరపున ఆస్కార్ అవార్డు గెలిచిన వారు మొట్టమొదటిసారిగా ఇండియా నుండి ఆస్కార్ అవార్డ్ భాను అత్తయ్య 1982 గాంధీ సినిమాకు గాను కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో అత్యుత్తమ నైపుణ్యం కనబరిచినందుకు ఆస్కార్ అవార్డు పొందారు. తర్వాత స్లమ్ డాగ్ మిలియనీర్ కు సంబంధించి 2 విభాగాలకు నామినేట్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ ఏకంగా 2 ఆస్కార్ అవార్డులను గెలిచాడు. ఇలా 2 ఆస్కార్ అవార్డులు గెలిచి ఏకైక భారతీయుడిగా రికార్డు పొందాడు. ఈయన ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఏకంగా 2 అవార్డులను పొందాడు. మరొక వ్యక్తి సత్యజిత్ రే. దిగ్గజ సినీ దర్శకుడు సత్యజిత్ రే మొదటగా తీసిన సినిమా పేరు పతారే పాంచాలి. ఈ సినిమాకు ఏకంగా 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలిచాడు. ఈయన సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గాను ఆస్కార్ రంగం ఇతనికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును 1992లో ఇచ్చి గౌరవించింది. మరొక వ్యక్తి బెస్ట్ సాంగ్ మిక్సింగ్ లో భారత్ గర్వించదగ్గ వ్యక్తిగా రసూల్ పొకెట్టి. ఈయన స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో బెస్ట్ సాంగ్ మిక్సింగ్ కేటగిరీలో సౌండ్ ఇంజనీర్ గా ఆస్కార్ అవార్డు పొందారు. ఇలా ఆస్కార్ అవార్డును రసూల్ పొకెట్టి గెలిచిన తర్వాతకి భారత్ కు అంకితం ఇచ్చారు. ఇండియా తరపున ఆస్కార్ గెలుపొందిన మరొక వ్యక్తి గుల్జార్ చేసిన కళలకు, కృషికి 2004లో పద్మభూషణ్ మరియు 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 6 జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు 22 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఈయన 81వ ఆస్కార్ అవార్డ్స్ ఉత్సవాల్లో లేదా అకాడమీ అవార్డ్స్ ఉత్సవాల్లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో జయహో అనే పాటకు ఉత్తమ ఒరిజినల్ పాటగా ఆస్కార్ అవార్డు పొందారు. మరియు భారత్ తరపున ఆస్కార్ అవార్డు పొందిన మరొక వ్యక్తి కార్తికీ గోన్సాల్వేస్. ఈమె రీసెంట్ గా 2023 మార్చి 13న 95వ ఆస్కార్ అవార్డ్ ఉత్సవాల్లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనే సినిమాకి ఆస్కార్ అవార్డు పొందారు. అలాగే ఆస్కార్ గెలిచిన చివరి తెలుగు వ్యక్తి, అలాగే ఆస్కార్ గెలిచిన తెలుగు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు. అదే సంవత్సరం 2023 మార్చి 95వ ఆస్కార్ ఉత్సవాల్లో ఎంఎం కీరవాణి గారు రచించినటువంటి నాటు సాంగ్ RRR సినిమా నుండి తొలి భారతీయ సినిమా పాటగా ఆస్కార్ అవార్డును గెలిచింది. ఇది ఫ్రెండ్స్ ఆస్కార్ అవార్డు గురించి, అలాగే మన భారతదేశం తరపున ఆస్కార్ అవార్డు గెలిచిన వ్యక్తుల గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.